పిఠాపురం సాకేత్ వర్మ. ఆవిడ ఉత్తమ మహిళ పారిశ్రామికవేత్త, ఈయనో నంబర్ 1 బిజినెస్ మ్యాన్. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, పిచ్చెక్కి మాట్లాడుతున్నాను. అంతా ఇంత అని చెప్పుకు మరవటం తప్ప నా బతుకు ఏముంది? అంతా నా కర్మ. నీ పెళ్ళాన్నవటం నా తలరాత. నీ కర్మ కాదే, మా కర్మ. ప్రేమ అని, పెళ్ళి అని, మోసంతోనే, మనసులో స్వార్థంతోనే మా ఇంట్లో చేరావు. అవును, అదే అనుకుంటున్నా. మోసమనే ముద్దు లేదు, మురిపం లేదు, బుర్ర లేదు, బుద్ధి లేదు అనుకుంటున్నా. అది వేరే అనుకోవాలా? ఎందుకు? నీ చేష్టలే చెప్తున్నాయిగా. మంది మాటలు విని నీ బతుకు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నేను అవన్నీ లేవు అనేది నీ గురించి. పళ్ళు రాలతాయి. అలా జరిగితే నీకు సంకెళ్ళు పడతాయి. నీకు నాకు ఉన్న సంబంధాలు తెగుతాయి. అంత తేలిక కాదు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. నువ్వు వదిలిపోతే ఎన్ని చెరువుల నీళ్ళైనా తాగొచ్చు. అలా ఆలోచించటమే కాని అదేమంటుంది, ఎందుకంటుంది, దాని బాధేంటి, ఏం తక్కువైంది, ఏం లోపం చేశాననే ఆలోచన ఈ జన్మకి రాదా? ఏడిచేదేదో తిన్నగా ఏడవచ్చుగా. ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, అన్ని కోట్ల ఆస్తుందని చెప్పుకోవటమే కాని భర్త ఆజానుబాహుడు కాని పెళ్ళం మీద ప్రేమ లేదని ఏడవాల్సి వస్తుంది. ఆస్తులు కాపాడాలని చూసిన దాన్ని నన్ను స్వార్థపర్రాలని, రాక్షసని, ఆఖరికి ప్రేమ లేని పిశాచి అంటం తెలుసు కానీ దాన్ని ప్రేమగా చూద్దామని ఎప్పుడైనా అనిపించిందా? చూడబట్టేగా నెత్తికెక్కి కూర్చున్నావు. ఇప్పుడు గృహహింస, నిర్బంధం, 498 అంటూ డ్రామాలు ఆడుతున్నావు. ఇంకా ఎక్కువ చూపిస్తే ఇంకెంత చేసేదానివో. కనిపిస్తూనే ఉంది నువ్వు చూపించిన ప్రేమ. ఏం తక్కువైంది? అన్నీ ఎక్కువై తన్నుకుంటున్నావు. మమ్మల్ని పోలీసులతో తన్నించేదాకా వెళ్ళావు. ఇప్పుడంటే ఇలా చెప్తున్నావు. అసలు మచ్చుకు నువ్వు నా కోసం ఏం చేసావు చెప్పు ఇప్పుడు చేయటానికి? నీకన్నా ఆ షెడ్ లో మెకానిక్ గా పనిచేసే అతనే నయం. పెళ్ళానికి అక్షయ తృతీయ అని దిద్దులు తెచ్చాడు. మంగమ్మ మురిసిపోయి పిల్లేరు మొగ్గలేస్తున్నారు. వరసలు మర్యాదలు మరిచింది నువ్వే. మా అన్నయ్య మెకానిక్ అయినా మరొకటైనా మా వదిన హెర్బల్ ప్రోడక్ట్ కనిపెట్టి భర్త గౌరవాన్ని పెంచింది. నువ్వేం చేశావే? భర్తని బజారుకు లాగావు. అందుకే అన్నయ్య తెచ్చిన అర్థం ఉంది, నేను తేకపోవటానికి కారణం ఉంది. అంతేలే, ఇలా సాకులు చెప్పి తప్పించుకోవటమే. నువ్వు లేని సాకులు వెతుకుతున్నావుగా, మాతో ఊచ లెక్క పెట్టించాలని. బాగా వెతుకు. ఎంత త్వరగా మమ్మల్ని జైలుకు పంపిస్తే అంత స్వేచ్ఛ నీకు వస్తుంది. ఒంటి నిండా 7 వారాల నగలు దిగేసుకుని తిరగొచ్చు. ఆ భాగీరథి నెత్తిన తన్నాక తీరిగా కూర్చుని ఏడవచ్చు. అక్షయ తృతీయ అంట, అక్షయ తృతీయ. బంగారం కాదు కదా, బంతాకు కూడా తెచ్చివను నీలాంటి దానికి. అంత పాపాత్మురాల్లా? చిత్రగుప్తుడు కొత్త శిక్షలు వెతుకుతున్నాడట. ముయ్యవే నోరు. ఎవడే బావా? నన్ను అలా పిలవకు, నాకు అసహ్యం వేస్తోంది. నువ్వలాగే అసహ్యం పెంచుకుంటే నేను సహనం విడవాల్సి వస్తుంది. విడవే, విడిచి వీధికెక్కి మమ్మల్ని వీధిలోకి లాగు. పోవే. అయినా ఓసారి వెళ్ళాక ఎన్నిసార్లు పోతేనే ఏమైతేనే. నీ కంప్లైంట్లకి, కుక్క బెదిరింపులకి దడిచే ప్రసక్తి లేదు. మా అమ్మ అనుకుంటున్నావా నన్ను? మా గ్రాని అన్నట్టు నీ రోగానికి వాత ఎప్పుడు పెట్టాలో, ఎక్కడ పెట్టాలో అప్పుడు పెట్టిగాని చెప్ప నీ సంగతి. ఎవరి సంగతి తేలుస్తారో చూస్తా. ఏం తేలుస్తావే నీ మొహం? పోవతలకి. ఏమండి, ఆర్కే టీవీ స్టూడియో నుంచి విలేకరులు వస్తానన్నారు, ఇంకా రాలేదేమిటి? అరుగో వచ్చేశారు. ఎవరు ఈ కొత్త మొహాలు? ఎవరి కోసం వస్తున్నారు?
చూద్దాం. నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్తే, రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కూర్చోనమ్మా. చెప్పండి. మా ఛానల్లో మహిళా స్వాతంత్రం స్వేచ్ఛా విజయాలనే శీర్షికన చర్చా వేదిక నిర్వహిస్తున్నాం. అలాగా, మంచి చర్చే. అభివృద్ధిలోకి రావాల్సిన మహిళలకు చాలా ఉపయోగం. ఉపయోగం లేని కార్యక్రమాలని ఛానల్ వాళ్ళు ఎందుకు ప్రసారం చేస్తారు? చర్చలో పాల్గొనే వాళ్ళు మహిళలు ఎదుర్కొంటున్న సమస్య, దాన్ని అధిగమించి పురోభివృద్ధి సాధించడం ఎలా, విజయాలు సొంతం చేసుకోవడం ఎలా అనే విషయాలే ప్రధానం. అంతేగా, లేకపోతే సమస్య పరిష్కారాలు 10 మందికి ఎలా తెలుస్తాయి? చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఇవాళ రేపు యూత్ దిశానిర్దేశం లేక చాలా సమస్యల్లో చిక్కుకొని బయట పడలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి షోస్ వల్ల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంది. మంచి మాట అన్నావమ్మా. అవునవును, నా మనవరాలు చెప్పింది కరెక్ట్. అందుకేనండి ఉత్తమ మహిళ అయిన మీలాంటి వాళ్ళ అనుభవాలు, సాధించిన విజయాలు ప్రేక్షకులకు తెలియజేయడానికి మిమ్మల్ని ఆ చర్చలో భాగస్వాముల్ని చేయాలనే ఉద్దేశంతో ఆహ్వానిద్దామని వచ్చాం. మీరు అమ్మమ్మని ఆహ్వానిద్దామని వచ్చారా? ఎంతసేపు అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అనుభవం అంటూ మీరు ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూపిస్తే ఎవరు చూస్తారు, ఎవరు వింటారండి? అయినా ప్రస్తుతానికి గతానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళ కాలం వేరు, ఈ కాలం వేరు. యూత్ అండి, యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వీళ్ళకేం తెలుస్తాయి? అప్పుడు విజయాలు సాధించటం వేరు, పోటీ లేని రోజులు. ఇప్పుడున్న పోటీ స్పీడు అప్పుడే ఉంది. మీరు చెప్పేది నిజమే కావచ్చు. కావచ్చేమిటండి, నిజమే. అయితే ఏం చేయమంటారు? ఇవాళ రేపు పెద్దోళ్ళు చెప్తే పిల్లలు వింటం లేదు. చర్చ పిల్లల మధ్య జరగాలి, వాళ్ళ నిర్ణయానికి రావాలి అంటున్నా. అందుకని షో యూత్ మధ్య పెడితే బాగుంటుంది అంటున్నా. అది చెప్పేది కరెక్టే. మీ సూచన మాకు నచ్చింది. అలాగే యంగ్ లేడీస్తోనే షో చేయిస్తాం. మీరెవరినైనా సజెస్ట్ చేస్తారా మేడం? సీత, పిఠాపురం సీతా మహాలక్ష్మి. నా మనవరాలు, నా అంతటి మనిషి. తనైతే మీ షోకి కరెక్ట్ గా ఉంటుంది. ఏంటి, ఎదురుగా ఉన్న ఈ మనవరాలు కనిపించటం లేదా? నేను యూత్ కాదా? నన్ను వదిలేసి ఎక్కడో ఉన్న ఆవిడ గారిని నా మనవరాలు, నా అంతటిది అని సూచిస్తున్నారు. అర్హత ఉంది కాబట్టి దాని పేరు చెప్పాను. నేను యంగ్ లేడీనే. నేనేం అల్లాటప్ప మనిషినా? యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ #1 పారిశ్రామికవేత్త సాకేత్ వర్మ భార్యని. నువ్వు పారిశ్రామికవేత్త భార్యవి, అంతేగా? తను కాబోయే పారిశ్రామికవేత్త, అంతేగా? ఆవిడ ఇంటి కోడలే, నేను ఇంటి కోడల్నే. తను మనవరాలే, నేను మనవరాల్నే. అసలు తన పేరెందుకు చెప్తున్నారు? వాళ్ళు అడిగారు కాబట్టి. ఆ షోకి అది న్యాయం చేయగలదనే నమ్మకం నాకుంది కాబట్టి. అయినా దాంతో నీకు సాపత్యం ఏమిటే? ఏదో సాధించాలన్న తపనున్న మనిషి అది.
విజయాల వైపు అడుగులు వేసే తపనున్న మనిషి అది. నీ బుద్ధికి దాని బుద్ధికి సాపత్యం ఏమిటే? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దానికి నీకు. నీకు షోకుల పిచ్చి, షికార్లు పిచ్చేగా. హా, అంతే. స్వేచ్ఛకు మీరు పెట్టిన పేరు అదే. అది బావిలో కప్ప. స్వాతంత్రానికి అర్థం తెలియని చాదస్తురాలు. పిచ్చి పిచ్చిగా వాక్కు పోతలకి. ఇదండి స్వాతంత్ర్యం. సరేనండి, మీరు చెప్పినట్టు సీతగారి పేరే రాసుకుంటా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. వస్తామండి. మంచిదమ్మా. వస్తాను సార్. మంచిదమ్మా. చూసారా దాని ఉడుకుపోతాను? దాని ముఖానికి టీవీ షో కావాల్సి వచ్చిందట. టీవీ షో. టీవీలన్నా సినిమాలన్నా మోజు లేకుండా ఎవరికి ఉంటుంది మంగా చెప్పు. అయినా వివరం తవరం తెలియంది అదేం మాట్లాడుతుందండి? మోజొకటి ఉంటే సరిపోదు. అయినా దీని బతుకు గురించి దీనికి తెలీదు, ఇంకా విజయాల గురించే మాట్లాడుతుంది. సీతకి అన్ని విషయాల మీద అవగాహన ఉందండి. అది మన పేరు నిలబెడుతుందనే నమ్మకం నాకుంది. నాకు అంతే నమ్మకం ఉంది మంగా. అలాగే. ఆంటీ, ఏంటి స్వర్ణ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? కొత్తగా కొత్త విధంగా ఏం జరగలేదు. పాత పద్ధతిలో అవమానమే. అవమానాలు పాతవేగా, కొత్తగా అంత కోపం ఎందుకు? పైగా మనకు అలవాటైనవేగా. ఎంత అలవాటైనా ఇలా ప్రతి పూట జరుగుతుంటే ఎలా భరించగలను? దరిద్రుడు జాతకం చూపించుకుంటే నీకు ఏలినాటి శని పట్టింది, 7 ఏళ్లు నీకు కష్టాలు తప్పవు అన్నాడట. ఆ తర్వాత తీరతాయా అంటే తీరవు, అలవాటైపోతాయి అన్నాడట. అంటే మీరనేది ఏంటి ఆంటీ? అవమానాలు భరిస్తూ బతకమనా? నువ్వు తెగించకపోతే అంతే. తెగించి పోలీస్ స్టేషన్ వరకు లాగాను. ఇంకేం చేయను? ఇంకా తెగిస్తే నాకు బావకి తెగేలా ఉంది. ఇంతకీ ఇప్పుడు జరిగిందేంటో? ఏదో స్త్రీ స్వాతంత్ర్యం, స్వేచ్ఛా విజయాలు అనే చర్చా ప్రోగ్రామ్ అట. అదే జరిగింది ఆంటీ. ఇప్పటికే ఆవిడ గారికి ఓ ప్రత్యేక గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు. దానికి తోడు ఆ మాయదారి మంగమ్మ సపోర్ట్ ఒకటి. ఆ మనిషిని టీవీ షోకి రికమెండ్ చేసింది. నేనేదో పనికి రానట్టు. నేను పార్టిసిపేట్ చేయలేకపోతే భరించలేని అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. తను ఇంకా పాపులర్ అవుతుంది. నీ బాధ నాకు అర్థమైంది. అర్థమైందని ఓదార్చి పంపితే సరిపోదు. లేదు, నిన్న ఆ షోకి పంపే ఏర్పాటు చేస్తాను. నన్ను షోకి పంపుతారా? పంపడమే కాదు, నీతోనే ఆవిడ గారి పాపులారిటీ మీద దెబ్బ కొట్టిస్తాను. తనకన్నా గొప్పగా మాట్లాడతావా? తనేం మాట్లాడుతుందో? దాని మొహం అదే మాట్లాడుతుంది. స్త్రీ స్వేచ్ఛ అంటే ఏంటో, స్వతంత్రం అంటే ఏంటో, విజయాలనేవేంటో స్పష్టంగా చెప్పగలిగేలా చేస్తా. మీరా పని చేయండి చాలు. నా సత్తా ఏంటో చూపిస్తా. సత్తా చూపించడం కాదు, ఆ సీతని దెబ్బకు పారిపోయేలా చెయ్యి. నిన్ను టీవీ షోకి పంపించే బాధ్యత నాది, సరేనా? చాలా థ్యాంక్స్ ఆంటీ. మళ్ళీ వస్తాను. మంచిది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సీత గారు లేరా? అక్క వస్తుంటుంది. మీకు ఫేషియల్ చేయాలా? లేదు, బేబీ కట్ చేయాలి. బేబీ కట్. ఓ, సీత గారు వచ్చారా? ఏంటి అంత ఆశ్చర్యంగా అడిగారు? మేడం, మీరేమనుకున్నంటే
మీకు విషయం చెప్పొచ్చా? చెప్పు. ఇవాళ రేపు లక్షలు ఖర్చు పెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. ఒత్తుగా పొడుగ్గా జుట్టు పెరగాలని వేలు కుమ్మరించి 150 రకాల హెయిర్ ప్రోడక్ట్స్ కొని వాడుకుంటున్నారు. ఇంత న్యాచురల్గా ఇంత అందమైన పొడవైన హెయిర్ మీకుండడం మీ అదృష్టం. మీ హెయిర్ చూస్తుంటే బాపు గారి రాధాగోపాలన్ సినిమాలో వాలు జడ పాట గుర్తొస్తుంది. దీన్ని ఇంకా అందంగా సిల్కీగా చేస్తాను, కానీ కట్ చేయించుకోకండి మేడం. అక్క ఒకసారి ఇలా రా అక్క. ఎందుకు? రా అక్క చెప్తా. మనసా ఏంటి? ఎందుకక్క? ఆవిడ కట్ చేయమంది, చేస్తే పోలా? వద్దు అని తన కోపం తెప్పించద్దక్క. ఆవిడ జుట్టు ఆవిడకి ఇష్టమే కట్ చేయించుకుంటుంది. సలహా ఇచ్చి నీ ఉద్యోగం పోగొట్టుకోకక్క. మేడంకి కంప్లైంట్ చేస్తే జరిగేది అదే. ఏమీ కాదు, నేను ఆవిడ మంచి కోరి చెప్పాను. కంప్లైంట్ చేస్తే నేను మేడంకి సమాధానం చెప్పుకుంటాను. ముందు నువ్వు పద రా. మేడం, మంచి సలహా ఇచ్చావు. నువ్వు అందంగా సిల్కీగా ఏదో చేస్తానన్నావుగా, చెయ్యి. అలాగే మేడం, రండి కూర్చోండి. పదండి. మనసా ఇవిగో. క్రీమ్స్ అన్ని తీ. అలాగే. అవి మిక్స్ చేయండి ఇప్పుడే. ఓకే అక్క. క్వాంటిటీ సరిగా చూడు. సరే. హలో, పిఠాపురం సీతామహాలక్ష్మి గారండి? అవునండి. నమస్తే అండి. నమస్కారం. ఎవరు మీరు? మేము ఆర్కే టెలివిజన్స్ నుండి మాట్లాడుతున్నామండి. ఆర్కే టెలివిజన్సా? చెప్పండి. మేము స్త్రీ స్వాతంత్రం స్వేచ్ఛా విజయాలనే టాపిక్ మీద ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దానిలో పాల్గొనవలసిందిగా పిఠాపురం మంగమ్మ గారిని అడగడానికి వెళితే నాకన్నా నా మనోరాలే యంగ్ ఎంటర్టైనర్ అని మిమ్మల్ని పిలవమని చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేశాం. మీరు పార్టిసిపేట్ చేయాలి. అమ్మమ్మ గారు నా పేరు సజెస్ట్ చేశాక నేను తప్పకుండా వస్తాను. అవును, ఈ టీవీ షోకి మా అమ్మగారిని తీసుకురావచ్చా అండి? నో ప్రాబ్లం అండి. ఆడియన్స్గా వారే కాదు, లేడీస్ ఎవరైనా రావచ్చు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా తీసుకురావచ్చు. థ్యాంక్స్ అండి. మీరు అంగీకారం తెలిపినందుకు మేమే థ్యాంక్స్ చెప్పాలి. సీత గారు, మేమే వెహికల్ పంపిస్తాం, మీరు రావాలండి. అలాగే. ఒకసారి మీ అడ్రస్ చెప్పగలరా? ఓకే అండి, ఉంటాను. బాయ్ అండి. ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి. ఏంటి సావిత్రక్క, కూరగాయలు కొనడానికి వెళ్ళావా? లేదు, సినిమాకి వెళ్ళొస్తున్నాను. ఆహా. అవును, ఎప్పుడు డబ్బా పట్టుకుని తిరిగేదానివి, ఇవాళేంటి సంచి పట్టుకుని తిరుగుతున్నావు? డబ్బులిచ్చే కొన్నావా? అదేంటక్క అలా అంటావు? ఉప్పు పప్పు అంటే నీలాంటి వాళ్ళు సాయం చేస్తారు గాని కూరగాయలంటే వాడు ఇవ్వద్దు. సీత ఫోన్ చేస్తుంది. సీత. అమ్మా, ఇప్పుడే ఆర్కే టెలివిజన్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక షోలో పాల్గొనాలని ఆహ్వానించారు. టీవీ షోనా? ఏంటక్క టీవీ షో అంటున్నావు? సీతను టీవీ వాళ్ళు పిలిచారట. అమ్మా, నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్దామని ఫోన్ చేశాను. నన్ను తీసుకెళ్తావా? రానిస్తారా? రావచ్చన్నారమ్మా. అలాగా, అయితే తప్పకుండా వస్తానమ్మా. సావిత్రక్క వెళుతుందంటే నేను వెళ్ళడమే. సరేనమ్మా, ఉంటాను. మంచిదమ్మా. ఏంటక్క టీవీ షో అంటున్నావు? సీత టీవీ షో ఉందని రమ్మంటుంది. టీవీ టవర్లు చూడటమే కానీ టీవీ స్టేషన్ ఎప్పుడు చూడలేదు. సీత పుణ్యమాని నాకు అదృష్టం రాబోతోంది. తొందరగా వెళ్ళాలి.